తెల్లవారుజామున 4 గంటలు లేచి స్టార్ట్ అయితే వాడిపల్లి వచ్చేసరికి 9 అయింది. మా అదృష్టం ఎలా ఉందంటే ఈరోజు యోగాంధ్ర వల్ల బస్సెస్ ఏమీ లేవు. ఫైనల్గా 2.5 hours వెయిట్ చేస్తే బస్ వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ అనమాట. ఇంక అందుకే బస్ దిగేసి నడుచుకుంటూ గుడికి వెళ్ళాం అనమాట. ఇంకొక 3 km గుడి ఉందన్న టైంలో నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ జనాలు చూస్తే ఇంకా మతిపోయింది నిజంగా. దర్శనం ఎప్పటికవుతుందిరా బాబోయ్ అనిపించింది అసలు. వీళ్ళందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొత్తం 7 సార్లు తిరగాలి గుడి చుట్టూను. సో మాకైతే 1.5 hour టైం పట్టింది ప్రదక్షిణాలు చేయడానికి మాత్రమే. అండ్ అలా ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత దీపారాధన చేయాలంట. సో ప్రదక్షిణల తర్వాత దీపారాధన చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాలి. లైక్ ఫ్రీ దర్శనం 50 రూపీస్ టికెట్, 100 రూపీస్ అలా టికెట్స్ ఉంటాయి. సో మేమైతే అలా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా పెద్ద లైన్ ఉంది అసలు. ఇంకా మా అందరికి ఓపికలు అయిపోయి ప్రదక్షిణాలు చేసేసరికి ఓపికలు అయిపోయి అండ్ కరెక్ట్గా ఇంకా లైన్లు మేము కరెక్ట్ 12కి వెళ్ళాము. ఆ టైంలో దేవుడికి ప్రసాదం పెడుతున్నారంట. సో అందుకని చెప్పి మమ్మల్ని ఆపేశారు లైన్లో. ఇంకా మాకున్న ఓపికలు కూడా పోయాయి అనమాట. సో ఫైనల్గా ఏదోలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ గుడి చాలా ఫేమస్ అనమాట. చాలా మంది వస్తున్నారు. అసలు ఖాళీ లేదు. 7 weeks వస్తారంట. నిజంగా 1 week రావడమే చాలా గ్రేట్. అసలు చాలా ఓపిక ఉండాలి. అలాంటిది 7 weeks అంటే చాలా కష్టము. బట్ మేము ఫైనల్గా ఎలా అయినా 7 weeks కంప్లీట్ చేద్దామని అనుకున్నాం. అండ్ ఇది మా week 1 అనమాట. అండ్ రిమైనింగ్ వీక్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్. అండ్ మీకు కూడా వీలైతే తప్పకుండా ఈ గుడికి రండి, దేవుని దర్శనం చేసుకోండి. అనుకున్న కోరికలు నిజంగా నెరవేరుతాయంట. అసలు చాలా రష్గా ఉంది. అండ్ చాలా మంది 7 weeks రావడమే కష్టం అంటే 7 weeks 2 to 3 times కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలా మందిని కనుక్కున్నాను అనమాట. నిజంగా దర్శనం అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. సో అలా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత పులిహోర లడ్డు పెడతారు. అండ్ గుడి లోపల ఇంతకుముందు గుడి లోపల ఉండేది, ఇప్పుడు బయట పెట్టారనమాట. సో అలా దర్శనం కంప్లీట్ చేసుకొని ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బస్సెస్ కూడా చాలా లేట్గా వచ్చాయి ఆ రోజు. మా అదృష్టం అంత బాగుంది. సో ఫైనల్గా అలా దర్శనం అయితే అయిపోయింది. సో అయ్యి హాస్టల్కి వెళ్ళేసరికి 9 అయ్యింది. ఇంక ఫుల్ వీడియో అయితే నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ నేను 7 weeks కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.